ఆమెనే నా ప్రపంచం అనుకున్నాను, ఆమె ఉన్న వాళ్ళందరూ నా ప్రపంచం అనుకున్నాను. ఇది స్టోరీ. దీని తర్వాత ఏమైంది, కొన్ని రోజులకి ఆమె ఇగ్నోర్ చేసి స్టార్ట్ చేసింది. ఎందుకు స్టార్ట్ చేసిందంటే వాళ్ళ చుట్టాల ఇంటికి పోయిందట. నువ్వు నాకు ఊపుగా ఫోన్ చేయకు, నేను నీ వల్ల డిస్టర్బ్ అయిపోతున్నా, నేను నీతోనే మాట్లాడాలా, నువ్వు నాకు టార్చర్ చేస్తున్నావు అనుకుంటే ఇట్లా రోజు ఇట్లనే మాట్లాడుకుంటే వేస్తే ఆడు చేతులు కాళ్ళు గుద్దుకొని చేతులంతా వలగొట్టుకొని వన్ మైండ్ సెట్ ఎట్లా అంటే ఒక్కసారి గుండు తీసుకున్నాడు అనుకో, ఆ పోరేమని మాట్లాడాడు, అస్సలు మాట్లాడాడు. అట్లా వాళ్ళ ఫ్రెండ్ అట్లా దూరం వేసేసిండు. ఇంకొకరు ఇద్దరు చేసింది కదా, ఇద్దరు అట్లా దూరం చేసిండు వాళ్ళ ఫ్రెండ్స్ ని. ఓన్లీ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు ఫ్రెండ్ ఒక ఆమె, ఇద్దరు చెల్లెళ్ళు అట్లా దూరం వేసేసిండు. ఇప్పుడు ఏమైంది, నేను అన్నా అరే ఆ పిల్లని వదిలిపించుకోరా, గొల్ల ఉన్నట్టున్నది, సీదా కిలాడి ఉన్నట్టున్నది, వదిలేసుకో, నీకు వద్దు ఆమె, అలాంటి మనిషిని నీకు వద్దు. అరే జిందగీలో నువ్వు సెట్ అయితే నీకు ఎంత మంచి, దానికన్నా మంచి పోరత్తు రమ్మంచి మీ ఇంట్లో మంచిగా చూసుకో అని చెప్పినా నేను. ఇండ్లే మొన్న ఏమైందో, ఆమె వేరేటోళ్ళతో మాట్లాడిందట, వీడిని బ్రో అన్నదట, వీనికి బ్రేకప్ చెప్తుందట. ఎట్లా స్టార్ట్ గుండు తీసుకొని వచ్చింది, రిలీజ్ అయ్యిండు. ఇప్పుడు డైలాగులు కొడుతున్నావు, ఏమంటుండు, సిన్సియర్ గా లవ్ చేసే బదులు 500కి వచ్చే నింజా ఎక్కువ నట అని. ఇప్పుడు లాస్ట్ కంక్లూజన్ ఏమైంది, అమ్మాయి కన్నా అవసరానికి వచ్చి ఆడది కాదు మామ. అలా మరదలు ఉంటది పాపం, తనకు తెలుసు స్టోరీ. తనేమంటది, నువ్వు బావా తను ఉంటున్నావు, ఓకే ఉండు, కానీ ఆమె నేను వదిలేస్తుంది, నేను పెళ్లి చేసుకుంటానని చేసుకో, నువ్వు నీకోసం ఎప్పటికైనా వెయిట్ చేస్తాను ఆ పిల్ల అంటది. ఇంత మంచి అర్థం చేసుకునే అమ్మాయిలు ఉండగా ఎట్లా ఏదో ఇన్స్టాగ్రామ్ లో ఎట్లనో పరిచయం అయింది, పోతురు, స్నాప్ లో పరిచయం అయిందని ఒకళ్ళు, ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిందని ఒకళ్ళు, చిన్న డేట్. ఇప్పుడు లైక్ ఈ జనరేషన్ అమ్మాయిలు ఎట్లున్నారు చెప్పాలా, ఫస్ట్ డే చాటింగ్, నెక్స్ట్ డే మీట్, థర్డ్ డే రూమ్, సీదా 3 కంక్లూషన్ మాత్రమే, 4th డే సీదా బ్రేకప్, ఇన్స్టాగ్రామ్ యూజర్ అని పడిపోతుంది. ఇది జరుగుతుంది. బై ద వే నేను చెప్పాలి ఏమనుకుంటున్నా అంటే, సిన్సియర్ గా లవ్ చేద్దాం అనుకుంటారుగా, అసలు ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా అస్సలు పోకూరి, మీకు మంచి ఫ్యూచర్ ఉన్నది, ఫుల్ పైసా కమాయించారు అనుకో, ఇట్లా సీదా నీ అమ్మ అపార్ట్మెంట్ అట్లా మొత్తం నిండిపోతారు మనుషులు. అట్లా వేయచ్చు మనం. ఎట్ లాస్ట్ ఒక్కటే ఏం చెప్తున్నా అంటే, అమ్మాయి వద్దు, పైసలు ముద్దు. పైసలు అంటే ఎవరైనా వస్తారు. ఆ పిల్లని లవ్ చేసినా కూడా ఆమె ఎంత ప్రియారిటీ ఇస్తుందో నువ్వు అంత ప్రియారిటీ ఇవ్వాలి. తను మాట్లాడుతున్నా కూడా మాట్లాడకుండా ఉండాలి, అట్లా ఇట్లా చేసుకోవాలి. అరే లైట్ తీసుకుంటా కావాలి మనం సినిమాకి పోతే ఎవరితోనూ పోయినావు, సినిమాకి ఏ పోరుతోనూ పోయినావు, మేము దోస్తులం మేము ముగ్గురం కలిసి సినిమాకి పోతే ఆ వానికి ఫోన్ చేసి ఎవరితో